ఈ సెషన్లో మనకి రిఫరెన్స్ ట్యాబ్లో ఉండే సైటేషన్ అండ్ బైబిలోగ్రఫీ ఈ ఆప్షన్స్ ప్లస్ క్యాప్షన్స్ ఎలా పెట్టాలి అండ్ ఇండెక్సెస్ ఎలా క్రియేట్ చేయాలి ఇవి చూద్దాం. సో మరి ఇక్కడ ఇన్సర్ట్ సైటేషన్ అని ఉంది అండ్ బైబిలోగ్రఫీ అని ఉంది. ఇవి దేనికంటే మన డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసేదానికి వేటిల్ని రిఫరెన్స్గా తీసుకున్నాం అనేది మనం ఒక లెంతీ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు డిఫరెంట్ సోర్సెస్ని మనం యూజ్ చేయొచ్చు. లైక్ ఒక బుక్ని ఫాలో కావచ్చు, లేకపోతే ఒక వెబ్సైట్ని ఫాలో కావచ్చు, లేదంటే ఒక స్పీచ్ని ఏదైనా ఒక ఆడియో విజువల్ని లేదంటే వీడియో విజువల్ని ఫాలో అయ్యి మనం జనరల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డాక్యుమెంట్లో ప్లేస్ చేసాము అనుకుందాం. మరి ఎక్కడి నుంచి ఈ సోర్స్ని తీసుకున్నారు అనేది మీకు ఫ్యూచర్లో తెలియాలన్నా లేదంటే మీరు మీరు ప్రిపేర్ చేశారు, వేరే మీ మేనేజర్కో ఎవరికో ఇస్తున్నారు, ఏ రిఫరెన్స్ తీసుకొని ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డెవలప్ చేశారు అనేది వాళ్ళకి క్లారిటీ రావాలి. ఇది కరెక్టా లేకపోతే ఇక్కడ ఏమైనా మాడిఫికేషన్ చేయాలా ఇట్లాంటివి. సో ఇక్కడ అందుకని మనకి ఇన్సర్ట్ సైటేషన్ అని ఉంది. చూడండి, క్రెడిట్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై సైటింగ్ ద బుక్ ఆర్ ఆర్టికల్ అండ్ అదర్ మెటీరియల్ ఇట్ కమ్ ఫ్రమ్. సో యూ కెన్ choose from a list of saved sources or add new one. Word will format citations according to your selected style. సో మరి ఇక్కడ మనకి ఇక్కడ సైటేషన్ అనేది తీసుకుందాం. యాడ్ న్యూ సోర్స్ లేదంటే యాడ్ న్యూ ప్లేస్ హోల్డర్ ఇలా అడుగుతుంది. యాడ్ న్యూ సోర్స్ అన్నప్పుడు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ సోర్స్ మరి ఇక్కడ బుక్ అని ఉంది. మరి బుక్ ఏంటి? ఇక్కడ బైబిలోగ్రఫీ ఫీల్డ్స్ ఫర్ ఏపీఏ అని ఉంది. ఇక్కడ దీనికి ఈ బైబిలోగ్రఫీని మనం యూజ్ చేసేదానికి ఏ ఫీల్డ్స్ కావాలి? సపోజ్ కిరణ్ అనేది ఆథర్. మరి ఇక ఏదన్నా కార్పొరేట్ ఆథర్ ఇట్లాంటివి ఏమన్నా కావాల్సింటే ఇట్లా ఆప్షన్స్ మార్చుకోవచ్చు. అండ్ టైటిల్ వచ్చేసి నేను ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్కి సంబంధించింది కదా, దీనికి టైటిల్ ఏదో ఇస్తాను. ఏ సోర్స్ నుంచి తీసుకున్నామంటే ఎస్క్యూఎల్ సర్వర్ కంప్లీట్ రెఫరెన్స్ అనే బుక్ నుంచి మనం తీసుకున్నాం. ఈ ఇయర్ ఎప్పుడు వచ్చింది? 2021లో వచ్చింది. అండ్ సిటీ సంథింగ్. అండ్ పబ్లిషర్ ఎవరు పబ్లిష్ చేశారు, పబ్లిషర్ యొక్క పబ్లికేషన్స్ ఇలా ఇస్తాం అనమాట. ఓకే అంటాం. సో మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఈ సైటేషన్లో వచ్చింది. దీన్ని ఇక్కడ మనం ఎడిట్ సైటేషన్ అన్నా అండ్ అప్డేట్ సైటేషన్ అండ్ బైబిలోగ్రఫీ అన్నా ఇది మనకి చూపిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కిరణ్ 2021 దాంట్లో నుంచి ఈ సోర్స్ని తీసుకున్నాం. ఎడిట్ సోర్స్ అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్తాం, దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం చూడవచ్చు. షో ఆల్ బైబిలోగ్రఫీ ఫీల్డ్స్ అంటే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. మనం దీని వాల్యూమ్ ఏంటి, ఇంకా చాలా ఎన్ని పేజెస్ ఉన్నాయి దీంట్లో ఈ బుక్లో ఇలాంటివన్నీ వస్తాయి. వద్దు మనకి మినిమం చాలు అనుకుంటే ఇట్లా వదిలేస్తాం. అండ్ నెక్స్ట్ సోర్సు నేను బుక్ సెషన్కి సంబంధించింది లేదంటే ఒక జర్నల్ ఆర్టికల్ ఇట్లా
సపోజ్ ఒక వెబ్సైట్, ఎలక్ట్రానిక్ సోర్స్ అంటే ఏదో ఆడియో వీడియో ఇట్లాంటివి అనుకుందాం. అండ్ సౌండ్ రికార్డింగ్, ఒక ఫిల్మ్ లేదంటే ఇంటర్వ్యూ. సపోజ్ ఒక ఇంటర్వ్యూ నుంచి ఇది సోర్స్ తీసుకున్నాం. సో ఇంటర్వ్యూ అబౌట్ ఎస్క్యూఎల్ సర్వర్, లేదంటే ఇంటర్వ్యూ ఏం చేసాం బై రవి ఇట్లా ఇచ్చాం. లేదంటే ఇంటర్వ్యూయర్, ఎవరు ఇంటర్వ్యూ చేశారు, అండ్ ఇయర్ ఎప్పుడు చేశారు, అండ్ మంత్ డేట్ జనవరి, అండ్ డే 21 ఇట్లాంటివి మనం ఇస్తామన్నమాట. సో దిస్ సోర్స్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ మాస్టర్ లిస్ట్ అండ్ కరెంట్ డాక్యుమెంట్. డూ యూ వాంట్ టు అప్డేట్ బోత్ లిస్ట్ విత్ దీస్ చేంజెస్? అంటే మనం ఇక్కడే ప్లేస్ చేసి బయట కాకుండా ఇట్లా చేస్తాం కాబట్టి ఎస్ అన్నాం. సో ఇప్పుడు చూడండి, ఆ ప్లేస్లో రవి 2022 అనేది అప్డేట్ అయింది. అండ్ సపోజ్ ఇక్కడ యాడ్ న్యూ ప్లేస్ హోల్డర్ పేరు సంథింగ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఏదో పెడుతున్నాను. Type tag name of the source. You can add more information to this source by clicking edit. So మరి యాడ్ న్యూ సోర్స్లోకి వెళ్దాం. ఓకే, ఇదేంటిది, మళ్ళీ ఇక్కడ రవి దగ్గరికి వెళ్దాం. ఎడిట్ సోర్స్. ఇప్పుడు చూడండి, దాంట్లోనే ప్లేస్ చేసి అదే ప్లేస్ హోల్డర్ ప్లేస్ చేసి మనం ఇది తీసుకున్నాం. ఇంటర్వ్యూయర్, మళ్ళీ టైటిల్, ఇవన్నీ కూడా మనకి చేంజ్ అయ్యాయి. బట్ మనం చేయాల్సింది ఏంటంటే దానికి సపరేట్గా ఇచ్చి ఉండాలి. సపోజ్ బుక్ అని ఫస్ట్ తీసుకున్నాం. ఈ బుక్ ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది, ఎస్ అప్డేట్ చేస్తాం. బయట క్లిక్ చేయండి. బయట క్లిక్ చేసి ఇన్సర్ట్ సిటేషన్, యాడ్ న్యూ సోర్స్. ఇక్కడ బుక్ కాకుండా లైక్ ఇంటర్వ్యూ, సపోజ్ బై ఇట్లా ఇచ్చాం. టైటిల్ ఎస్క్యూఎల్ సర్వర్, ఇంటర్వ్యూయర్, ఇయర్, లైక్ మంత్ అండ్ డే ఇలా ఇచ్చాం. ఓకే. సో ఇట్లా సపరేట్గా మళ్ళీ ఇక్కడ కాకుండా మళ్ళీ క్లిక్ చేసి వేరే వెబ్సైట్ ఏదైనా ఉంది, ఇట్లా మీరు కీప్ ఆన్. ఎక్కడ సపోజ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఈ పారాగ్రాఫ్ని, అక్కడ మీరు ఇన్సర్ట్ సైటేషన్ అని అక్కడ చేయొచ్చు. ఫ్యూచర్లో మీరు దీనికి సంబంధించిన ఎడిటింగు, వాటి డీటెయిల్స్ చూసుకోవడం, ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు అనమాట. అప్డేట్ సైటేషన్ అండ్ బైబ్లోగ్రఫీ అన్నప్పుడు అప్డేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో మేనేజ్ సోర్సెస్. చూడండి, ఇక్కడ మనకి ఈ సోర్సెస్ జాను, కిరణ్, కృష్ణ, రవి, XYZ ఇట్లా మనం కొన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్న సోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. మరి వీటిల్ని ఏదైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మనం వీ కెన్ ఎడిట్. ఆర్ సపోజ్ ఇక్కడ జాన్, కిరణ్ రెండే ఉన్నాయి. సపోజ్ ఇక్కడ కృష్ణ అనేది ఉంది. మరి కాపీ టు దిస్ కరెంట్ లిస్ట్లోకి మనం కాపీ చేసాం అండ్ ఎడిట్ ఇట్లా ఉంటుందన్నమాట. చూడండి, ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందర చేస్తున్న డీటెయిల్స్ ఇవి. ఓకే. అండ్
కొత్తది కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ చూడండి, కొత్త ఇంటర్వ్యూ అంటే సైటేషన్ మనం క్రియేట్ చేసినప్పుడు ఏదైతే వస్తుందో అవే ఇక్కడ రావడం జరుగుతుంది. సపోజ్ ఒక ఫిలిం నుంచి మనం తీసుకున్నాం. ఫిలిం ఏంటి? సో ఇట్లా తీసుకున్నా. ఇలా ఇయర్ ఇలాగనమాట. సో ఇవన్నీ కూడా మనం సోర్సెస్గా తీసుకొని మన యొక్క దీనికి ఈ సోర్సెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటాయి. అండ్ సపోజ్ ఇన్సర్ట్ సైటేషన్ బై ఇలా అంటే నేను ఇక్కడ ఒకే చోట పెడుతున్నాను, బట్ ఇక్కడ మీకు ఎక్కడైతే ఆ రెఫరెన్స్ని ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారనేది అక్కడికక్కడ మీరు ప్లేస్ చేయొచ్చు. మీకు బుక్లో కూడా వాటిల్లో ఆర్టికల్స్లో ఇట్లా అంటే సాఫ్ట్ కాపీలో కానీ హార్డ్ కాపీలో కానీ ఇట్లాంటివి మీకు కనిపిస్తూ ఉంటాయి జనరల్గా ఏ సోర్స్ నుంచి ఇది తీసుకున్నాం అనేది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీరు మేనేజ్ చేయొచ్చు అనమాట. అండ్ బైబిలోగ్రఫీ అంటే కూడా ఇక్కడ మీకు చూడండి, టోటల్ మీరు ఏవైతే ఈ సిటేషన్స్ వీటిలో యాడ్ చేశారో మొత్తం బైబిలోగ్రఫీ ఇక్కడ క్లియర్గా మొత్తం వచ్చేస్తుంది. అన్నీ ఒకే చోట వస్తాయి. టోటల్గా లాస్ట్లో అంటే జనరల్గా ఈ బుక్ మొత్తాన్ని ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని దేని యూజ్ చేశారనేది బైబిలోగ్రఫీ లాస్ట్లో ఇట్లా క్లియర్గా వస్తుందన్నమాట. మరి బైబిలోగ్రఫీ స్టైల్స్ మీకు రకరకాల స్టైల్స్ ఉన్నాయి. సపోజ్ బైబిలోగ్రఫీనా లేదంటే రెఫరెన్సా లేదంటే వర్క్స్ సైటెడా, ఏ హెడ్డింగ్ పెట్టుకోవాలి మీకు అనేది కూడా మీరు చాయిస్ మీరు తీసుకోవచ్చు. మీరు కర్సర్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నారనే దాన్ని బట్టి అక్కడ ఉంటుంది. నేను Ctrl+Z యూజ్ చేసి వాటిని రిమూవ్ చేస్తాను. నేను స్టార్టింగ్లోనే పెట్టాలనుకుంటాను ఈ బైబిలోగ్రఫీని. సో స్టార్టింగ్లోకి వెళ్ళండి. అండ్ ఇప్పుడు మీరు యాడ్ చేసిన సిటేషన్స్ ప్రకారం సపోజ్ రెఫరెన్సెస్ ఇట్లా తీసుకున్నాం. ఈ రెఫరెన్స్లు యూజ్ చేసి ఈ డాక్యుమెంట్ని మనం ప్రిపేర్ చేసాం అనేది మనకి క్లియర్గా ఎవరు చూసినా సరే తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ citations and bibliography. సో సోర్స్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇక్కడ మీకు నెక్స్ట్ గ్రూప్లో చూసినట్లయితే ఇన్సర్ట్ క్యాప్షన్ అని ఉందండి. చూడండి, లేబుల్ యువర్ పిక్చర్ ఆర్ ఆబ్జెక్ట్ అనేది మీకు ఇక్కడ ఇన్సర్ట్ క్యాప్షన్లో ఉన్నది. మరి లేబులింగ్ ఇవ్వడం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫిగర్ 1 అంటున్నాను. ఓకే, ఫిగర్ 1 అని వచ్చింది. లేదంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఫిగర్ 2, నెక్స్ట్ ఫిగర్కి ఇట్లా కంటిన్యూస్గా అదే నెంబర్స్ని జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. మరి ఫిగర్ 1 ఫిగర్ 2 కాదు, మీరు ఏమైనా టేబుల్స్ ప్లేస్ చేశారు అనుకుందాం. మీ డాక్యుమెంట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఉంది. అట్లాంటప్పుడు ఈ లేబుల్ని మీరు మార్చుకోవచ్చు. సపోజ్ పిక్చర్, లేదంటే ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ 2, లేదంటే టేబుల్ 1, టేబుల్ 2 ఇట్లా కంటిన్యూస్గా ఫస్ట్ టేబుల్ 1 అని వచ్చింది, నెక్స్ట్ మీకు టేబుల్ 2 అని అది ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది. ఇట్లా అన్నమాట. సపోజ్ ఈ క్యాప్షన్స్ వద్దు, మీరు వేరే క్యాప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే లైక్ ఇక్కడ ఉండే క్యాప్షన్సే కాకుండా అంటే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఇట్లాంటివే కాకుండా మీ ఓన్ క్యాప్షన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అదే ఇక్కడ న్యూ లేబుల్ అని ఉంది. ఇక్కడ నేను లైక్ ఫార్ములా అని ఇస్తాను, ఫార్ములా అని లేబుల్ ఇస్తాను. సో ఇప్పుడు ఫార్ములా 1, ఫార్ములా 2 ఇలా వస్తుంది. మరి ఎందుకండి ఇవి డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు కదా మనం, ఇవన్నీ దేనికంటే నో, మీరు ఇట్లా చూడొచ్చు హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఇవి టైప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడ ఒక చోట సపోజ్ ఇక్కడ ఒక
ఫిగర్ కనిపించిందండి. ఇక్కడ మనం చూడండి, ద ఫాలోయింగ్ పిక్చర్ షోస్ ఆల్ ది బుల్టిన్ డేటాబేస్ ఫంక్షన్స్ అని ఇక్కడ మనకి ఇస్తుంది. లేదంటే ద ఫాలోయింగ్ ఫిగర్ 1 షోస్, ఫిగర్ 2 షోస్ అట్లా ఇస్తాం. మరి ఇప్పుడు ఇది ఫిగర్ 1 అనుకుందాం. మరి ఇప్పుడు మనం ఇన్సర్ట్ క్యాప్షన్, ఇది ఫార్ములా కాదు, పిక్చరో ఫిగరో, పిక్చర్ 1 అని ఇద్దాం. ఓకే, అయిపోయింది. మళ్ళీ మీరు టైప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో ఒకటి వచ్చిందండి. ఇప్పుడు దీనికి ఏమి ఇవ్వాలి మీరు? కంపల్సరీగా క్యాప్షను ఫిగర్ 2 అని, పిక్చర్ 2 అని ఇవ్వాలి. పిక్చర్ 2 అనేది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? నిన్న అక్కడ దాకా చేశారు, తర్వాత ఇక్కడ వస్తున్నారు. ఎన్ని పిక్చర్స్ వచ్చాయో మీరు కౌంట్ చేసుకుంటారా ప్రతిసారి? కుదరదు కదా. మరి అందుకనే సపోజ్ ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఇన్సర్ట్ క్యాప్షన్ అని ఇస్తే మీరు పిక్చర్స్ ఎన్ని పెట్టున్నారో అదే జనరేట్ చేసుకునేది. ఏ పేజీలో కావాలన్నా సరే ఇట్లా మీరు సపోజ్ ఇక్కడ టేబుల్ అనుకుందాం, ఇది ఇన్సర్ట్ క్యాప్షన్, ఇట్లా టేబుల్ 1 ఫస్ట్ టేబుల్ ఇది. ఇక వెళ్తూ ఉన్నారు, ఇంకెక్కడైనా ఇట్లా టేబుల్ కనిపించింది. మీరు ఇంతకు ముందర ఎన్నో నెంబర్ టేబుల్ అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్గా అదే టేబుల్ 2 అని ఇచ్చేస్తుంది. ఇంక ఇట్లా వెళ్తూ ఉండడమే. సపోజ్ ఇక్కడ ఒక టేబుల్ కనిపించింది, ఆటోమేటిక్గా అది టేబుల్ 3 అని ఇస్తుంది. అండ్ లేదంటే ఇంకొక పిక్చర్ కనిపించింది. సో ఇక్కడ ఆటోమేటిక్గా అది క్యాప్షన్స్ని మీకు నచ్చిన విధంగా క్యాప్షన్స్ని జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్. మనం దీన్ని ఒక డాక్యుమెంట్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత కావచ్చు, లేదంటే జనరల్గా డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తూ వెళ్తున్నప్పుడే, మీరు ఒక డాక్యుమెంట్ని 1 డేలో ప్రిపేర్ చేయరు, నెంబర్ ఆఫ్ ఒక 10 డేస్ 15 డేస్ 1 మంత్ పడుతుంది. అలాంటప్పుడు ప్రీవియస్గా ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అనేది మీరు కౌంటింగ్ మీరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది టేబుల్ అయితే ఇక్కడికి వెళ్ళి టేబుల్, లేదంటే పిక్చర్ అయితే పిక్చర్, ఓకే అంటే అదే నెంబర్ని జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్సర్ట్ క్యాప్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి లైక్ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అని ఉందండి. యాడ్స్ ఏ లిస్ట్ ఆఫ్ క్యాప్షన్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ పేజ్ నెంబర్స్ ఫర్ క్విక్ రెఫరెన్స్. మరి క్విక్గా ఎక్కడెక్కడ ఏ పిక్చర్లు ఉన్నాయి, ఏ టేబుల్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇవి ఉన్నాయి. సో టేబుల్ ఆఫ్ ఫిగర్స్, క్యాప్షన్ లేబుల్డ్, సపోజ్ పిక్చర్ అని ఎక్కడెక్కడ ఇచ్చారు, పిక్చర్స్ ఫస్ట్ పేజీలో ఉన్నాయి, థర్డ్ పేజీలో ఒకటి ఉంది, 5th పేజీలో ఒకటి ఉంది, ఇట్లా చూడండి. అండ్ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అన్నది మనం ఇక్కడ లైక్ ఇప్పుడు టేబుల్స్ ఎక్కడెక్కడ పెట్టామో అవి తీసుకుందాం. చూడండి, ఇక్కడ 3 టేబుల్స్ ఇచ్చాం. ఫస్ట్ టేబుల్ 7th పేజీలో ఉంది, సెకండ్ టేబుల్ 8th పేజీలో, అండ్ టేబుల్ 3 వచ్చేసి 11th పేజీలో ఉంది. ఇలా మీకు ఈ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ వీటిలంతా కూడా మీరు ఎక్కడ కావాల్సి ఉంటే మనం రిఫరెన్సెస్ ఎలా యాడ్ చేసామో, మనం ఈ సోర్స్ని ఎక్కడి నుంచి తీసుకునే అనేదానికి, అట్లనే పిక్చర్స్, టేబుల్స్, ఫిగర్స్, ఈక్వేషన్స్ ఎక్కడెక్కడ ఏ పేజీల్లో ఉన్నాయనేది కూడా మీరు చూసుకోవచ్చు. లైక్ అంటే నేను ఇక్కడ టేబుల్ 1, టేబుల్ 2 ఇట్లా ఇచ్చాను. అలా కాకుండా వాటికి నేమ్స్ కూడా మార్చుకోవచ్చు. సపోజ్ పర్టికులర్ స్టాటిస్టికల్ ఫార్ములా, లేదంటే ఫినాన్షియల్ ఫార్ములా, ఫ్యూచర్ వాల్యూ, ప్రజెంట్ వాల్యూ, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఇట్లాంటివి ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఫార్ములాస్ అనేటివి మనం ఒక లిస్ట్ ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా.
అండ్ ఇక్కడ మీరు వీటి లోపల క్లిక్ చేస్తున్నప్పుడు అప్డేట్ టేబుల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, గమనించవచ్చు మీరు. అప్డేట్ టేబుల్ ఎప్పుడు ఈ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ లోపల కర్సర్ ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు అప్డేట్ టేబుల్ రాదు. చూడండి, అప్డేట్ టేబుల్ అంటే మీరు కొత్తగా మళ్ళీ కొన్ని టేబుల్స్ని యాడ్ చేశారండి. లైక్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ వన్ న్యూ టేబుల్. ఇక్కడ టేబుల్ 1 దీనికి ఇచ్చా, ఓకే. ఇక్కడ టేబుల్ 2 అని దీనికి ఇచ్చున్నా, అండ్ ఓకే ఇది టేబుల్ 3, దీనికి ఏమి టేబుల్ ఇవ్వలేదు. ఓకే, నేను ఇన్సర్ట్ క్యాప్షన్, ఇది టేబుల్ 3 అనుకుందాం. అండ్ సమ్వేర్ ఎల్స్ ఇక్కడ నేను లైక్ సపోజ్ దీనికి కూడా ఒక క్యాప్షన్ ఇద్దాం. దీనికి టేబుల్ కాకుండా ఇన్సర్ట్ క్యాప్షన్ లైక్ ఈ పిక్చర్ ఇట్లా ఇస్తాను. సో ఇట్లా మనం యాడ్ చేసుకుంటూ పోయాం. మరి పైన మనకి టేబుల్ ఆఫ్ ఫిగర్స్లో మనం చూసినప్పుడు ఇవి ఉండవు, ఇవి కొత్తగా యాడ్ చేసినట్టువి, ప్రీవియస్గా ఉన్నట్టువే ఉన్నాయి. మరి ఇప్పుడు లైక్ ఇక్కడ పిక్చర్లోకి వెళ్దాం, పిక్చర్ మీద క్లిక్ చేస్తాం, అప్డేట్ టేబుల్ అందాం. అప్డేట్ పేజ్ నెంబర్స్ ఓన్లీ, అప్డేట్ ఎంటైర్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు చూడండి పిక్చర్ 4 అనేది మనం యాడ్ చేసాం, అది 11th పేజీలో ఉంది. మళ్ళీ ఇక్కడికి రండి, మీరు అప్డేట్ టేబుల్ అనండి, ఎంటైర్ టేబుల్. చూడండి టేబుల్ 4 అనేది, టేబుల్ 3 అనేది ఇక్కడ ఉంది. దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ఏదన్నా దానికి మనకి వచ్చినట్లయితే వాటిని వద్దు అనుకుంటే వీటిని రిమూవ్ చేసుకోవచ్చు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇలా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ క్రాస్ రిఫరెన్స్ అనేది ఉంది. రిఫర్ టు స్పెసిఫిక్ ప్లేసెస్ ఇన్ యువర్ డాక్యుమెంట్ సచ్ యాజ్ హెడ్డింగ్స్, ఫిగర్స్ అండ్ టేబుల్స్. క్రాస్ రిఫరెన్స్ is a hyperlink where the label is automatically generated. It's a great way, it's great if you want to include name of anything you are referencing. డాక్యుమెంట్లో ఉండే స్పెసిఫిక్ మీరు ఆ ప్లేసెస్ని, ఈ హెడ్డింగ్స్ని, ఫిగర్స్ని, టేబుల్స్ని వాటిని రిఫర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి రిఫరెన్స్ టైప్ ఏంటి, ఇక్కడ పారాగ్రాఫ్ నెంబర్. సో ఫర్ విచ్ నెంబర్డ్ ఐటమ్, లైక్ ఇక్కడ సపోజ్ నేను ఇన్సర్ట్ అంటున్నానండి. సో దీనికి సంబంధించిన ఈ ఇన్నర్ జాయిన్కి సంబంధించిన పారాగ్రాఫ్ నెంబర్ ఇక్కడ రావడం జరిగింది. పారాగ్రాఫ్ 1 అని ఇక్కడ వచ్చింది. కర్సర్ బయట పెట్టండి, మీకు క్లారిటీ వస్తుంది. సో అండ్ ఈ పర్టికులర్ సపోజ్ ఇక్కడ పవర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇది ఏ పారాగ్రాఫ్లో ఉంది, లేదంటే ఏ పేజ్లో ఉంది, పేజ్ నెంబర్ ఇన్సర్ట్. సో ఇది పేజ్ నెంబర్ 26లో ఇది ఉంది. అండ్ సెలెక్ట్ లాగ్ అనే ఇది ఏ పేజ్లో ఉంది, ఇన్సర్ట్ 27th పేజ్లో ఉంది. ఇట్లా మనం వాటికి రిఫరెన్స్ టైప్, నంబర్డ్ ఐటమ్, లేదంటే ఈ నంబర్డ్ ఐటమ్సే కాకుండా హెడ్డింగ్స్. చూడండి హెడ్డింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఎక్కడ కావాలో అక్కడే కర్సర్ని పెట్టుకోవాలి. కర్సర్ని పెట్టుకొని హెడ్డింగ్ టెక్స్ట్, సపోజ్
టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఈ హెడ్డింగ్కి సంబంధించిన హెడ్డింగ్ టెక్స్ట్ కావాలా, లేదంటే అది ఎక్కడ ఉందో ఆ పేజ్ నెంబర్ కావాలా, హెడ్డింగ్ నెంబర్ కావాలా, ఏంటి? హెడ్డింగ్ టెక్స్ట్ అనుకుందాం. సో ఇన్సర్ట్ అనగానే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని రావడం జరిగింది. సో అలా కాకుండా దీనికి సంబంధించిన టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఆ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీకు ఏ పేజ్లో ఉంది? పేజ్ నెంబర్, ఇన్సర్ట్ పేజ్ నెంబర్ 2లో ఉంది. మీరు ఇట్లా మీరు చూసినట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి, కాల్చుంటే ఇక్కడ చూడండి పేజ్ 2 ఆఫ్ 41, పేజ్ 2లోనే ఇది ఎగ్జాక్ట్గా ఉంటుంది. అట్లా మీ డాక్యుమెంట్లో ఉండే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ యొక్క రిఫరెన్స్, అంటే అది పేజ్ నెంబర్, పారాగ్రాఫ్ నెంబర్, ఏది కావాలన్నా సరే మీరు క్రాస్ రెఫర్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ హెడ్డింగ్స్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్. సపోజ్ బుక్ మార్క్స్ ఉన్నాయి. ఈ బుక్ మార్క్స్ ఏంటంటే మార్క్డ్ ఏరియాస్. మరి ఈ మార్క్డ్ ఏరియాస్ ఎక్కడైతే మీరు క్రియేట్ చేస్తున్నారు, బుక్ మార్క్స్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు జనరల్గా? ఇక్కడ మీకు లైక్ ఇన్సర్ట్లో పేజ్ బ్రేక్, ఇక్కడ బుక్ మార్క్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ కూడా క్రాస్ రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇదే సేమ్ ఇక్కడ ఉండే ఆప్షనే ఇక్కడ కూడా. సో ఇప్పుడు బుక్ మార్క్, నేను కొన్ని మార్కింగ్ ఏరియాస్ పెట్టుకుంటానండి. దీనికి ఒక పేరు పెడతాను, బుక్ మార్క్. సపోజ్ మార్క్ 1 యాడ్ అంటాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్కి సిస్టమ్ ఫంక్షన్స్, దీనికి ఒక బుక్ మార్క్ పెడతాను. దీనికి సిస్ బుక్ మార్క్, మీ ఇష్టం వచ్చిన పేరు, యాడ్, ఇట్లా పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు క్రాస్ రెఫరెన్స్ ఎక్కడ తీసుకున్నా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకున్నప్పుడు, సో మనం ఈ రెఫరెన్సెస్లోకి వెళ్దాం. క్రాస్ రెఫరెన్స్ చూడండి, బుక్ మార్కులు మనం 2 యాడ్ చేస్తున్నాం. బుక్ మార్క్ 1, దానికి సంబంధించిన టెక్స్ట్ ఏంటి? టెక్స్ట్ ఇన్సర్ట్ అంటే మనకి ఏంటిది? టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది దాని టెక్స్ట్, ఆ మార్క్ చేసిన టెక్స్ట్. లేదంటే పేజ్ నెంబర్, ఏ పేజ్లో ఉంది అది? ఇన్సర్ట్ పేజ్ నెంబర్ 2లో అది ఉంది. ఇట్లా మనం అండ్ సపోజ్ సిస్టమ్ ఫంక్షన్స్, ఈ బుక్ మార్క్, దీని టెక్స్ట్ ఏంటి? ఇన్సర్ట్ చూడండి సిస్టమ్ ఫంక్షన్స్. ఇట్లా మీ డాక్యుమెంట్కి సంబంధించిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీరు వాటి యొక్క పేజ్ నెంబర్సు, టెక్స్ట్, ఎక్సెట్రా ఎవ్రీథింగ్ మీరు క్రాస్ రెఫరెన్స్ ద్వారా రెఫర్ చేసుకొని మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇవంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ రెఫరెన్స్ ట్యాబ్ అనేది యూజ్ అవుతుందండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్గా ఇక్కడ చూసేసరికి మీకు ఇండెక్స్ అనే ఒక గ్రూప్ ఉంది. ఈ ఇండెక్స్ మనం మామూలుగా కూడా బుక్లో ఇండెక్స్ స్టార్టింగ్లో అయితే మీకు లైక్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఉంటుంది. బుక్ ఎండ్లో మీకు ఇండెక్స్ అనేది ఉంటుంది. యాడ్ అండ్ ఇండెక్స్ లిస్టింగ్ కీవర్డ్స్ అండ్ పేజ్ నెంబర్స్ దే అపియర్స్. సో ఎక్కడెక్కడ ఏ పేజీల్లో అవి ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇండెక్స్ అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను లైక్ చివరికి వెళ్దాం, కంట్రోల్ ఎండ్. ఇప్పుడు మార్క్ ఎంట్రీ అంటున్నాం. మార్క్ ఎంట్రీ, సబ్ ఎంట్రీ, ఇట్లా మనం ఏదైనా సరే తీసుకోవచ్చు. సపోజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ దేన్ని మార్క్ చేయాలి. ఓకే, కరెంట్ పేజ్. సో మార్క్ అంటారు. దీనికి ఇండెక్స్ రెడీ. మనం ఇట్లా క్రియేట్ చేయగానే ఇవన్నీ కూడా
వస్తాయండి. ఇండెక్స్కి సంబంధించిన అంటే మనం డైరెక్ట్గా అక్కడ లొకేట్ చేసుకునేదానికి. అండ్ ఇవి వద్దు అనుకుంటే మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ చూడండి హోమ్ ట్యాబ్లో ఇది ఉంది, పారాగ్రాఫ్ మార్క్స్ అని. దీన్ని తీసేస్తే అవి పోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా వచ్చినప్పుడు ఈ షో ఆర్ హైడ్ ఇవి తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ నేను యూజింగ్ TSQL క్వరీ అనే దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాను, మార్క్ ఎంట్రీ అని తీసుకున్నాను. ఓకే, మార్క్ అని దాన్ని మార్క్ చేశాను ఇట్లా. అండ్ వ్యూస్ ఇన్ SQL సర్వర్, దీనికి మార్క్ ఎంట్రీ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రెఫరెన్సెస్, ఇన్సర్ట్ ఇండెక్స్. మరి ఇండెక్స్ యొక్క ఫ్రమ్ టెంప్లేట్ ఇట్లా అడుగుతుంది. ఓకే, నేను ఫైనల్గా ఓకే అని ఇస్తున్నాను. చూడండి, మనం 3 మార్క్ ఎంట్రీస్ చేసాం. SQL సర్వర్ పివోట్ అనేది 41 పేజీలో ఉంది, యూజింగ్ TSQL క్వరీ అనేది 39 పేజీలో ఉంది, అండ్ వ్యూస్ ఇన్ SQL సర్వర్ అనేది 38 పేజీలో ఉంది. ఇలాగా మనం లాస్ట్లో ఏవైతే మార్క్ చేస్తామో సెలెక్ట్ చేసుకొని వాటిలన్నిటిని ఎన్నైనా సరే మేము మార్క్ చేస్తాం. సపోజ్ యూజింగ్ మేనేజ్మెంట్ స్టూడియో అంటే, సో ఇప్పుడు మార్క్ ఎంట్రీ అంట, మార్క్. ఇప్పుడు కొత్త దాన్ని మనం ఇండెక్స్లో మార్క్ చేసాం. సో క్లోజ్ ఇట్. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు చూడండి అప్డేట్ ఇండెక్స్ అని కూడా ఉంది అక్కడ ఆప్షన్. మరి ఇది దేనికంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇండెక్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి క్లిక్ చేసినప్పుడే ఇది ఎనేబుల్లోకి వస్తుంది. సో ఇప్పుడు కొత్త మార్కు ఒకదాన్ని మనం మార్క్ చేసాం, అప్డేట్ ఇండెక్స్ అన్నాం. చూడండి, యూజింగ్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది రావడం జరిగింది. సో మీరు ఈజీగా ఇలా ఇండెక్సెస్ని ప్రిపేర్ చేసుకొని మీరు ఆ యొక్క లొకేషన్స్ని ఎక్కడ ఉన్నాయి అనేది ఈజీగా, అంటే కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని ఇట్లా ఇండెక్సెస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేటివి సీక్వెన్స్ని, టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తాయి. అండ్ ఈ లైక్ క్యాప్షన్స్ అనేటివేమో మీకు టేబుల్స్కి, ఫిగర్స్కి, ఈక్వేషన్స్కి వాటికి నంబరింగ్ ఇచ్చుకుంటూ వస్తాయి. మరి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక చోట కావాల్సి ఉంటే పెట్టుకోవచ్చు, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అని. అండ్ మీ డాక్యుమెంట్లో ఉండే రకరకాల ఇన్ఫర్మేషన్ని ఎక్కడి నుంచి గ్యాదర్ చేశారు అనేదానికి సైటేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ అన్ని ఆప్షన్స్ కూడా ఈ రెఫరెన్సెస్ ట్యాబ్లో ఉంటాయి. మీరు ఒక సిస్టమేటిక్గా ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తున్నారు అంటే కంపల్సరీగా మీరు రెఫరెన్సెస్ తీసుకొని స్టార్టింగ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇండెక్సెస్, ఈ క్యాప్షన్స్ వీటిని ప్లేస్ చేసుకుంటూ వెళ్తారు, ఇంక్లూడింగ్ సైటేషన్స్. ఓకే, ఇదండి ఈ రెఫరెన్సెస్ ట్యాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్లో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ MS Word, దట్ ఈస్ మెయిలింగ్స్, మెయిల్ మెర్జ్ అని కూడా అంటాం. వీటిల్ని ఎలా మనం ఈ మెయిల్ మెర్జ్ ఆప్షన్స్ని ఎలా వాడాలి అనేది చూద్దాం. ఓకే.